నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హెన్ని మాదే మాదే హై తిగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం హై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల పొరలకు యుద్ధం సై. ఇప్పటి వరకు నేను వీళ్ళందరినీ మాటలతో ఆడుకున్నాను, కానీ వీళ్ళని ఒక ఆట ఆడించడానికి ఇంకో వ్యక్తి రాబోతున్నాడు. సో ప్లీజ్ వెల్కమ్ హర్. Time to play the game! It's all about the game, and how you play it. All about control, if you can take it. All about your stand, if you can. 23 మంది హీరోస్ వీలేనా? ఒక్కొక్కడు ఒక్కొక్క జిల్లా చూసాగా, ఒక్కడన్నా మనిషిలాగా ఉన్నాడా? అందరు హీరోలాగా కనిపిస్తుంటే నాకు. రాటు తెలియ రాళ్ళలాగా ఉన్నారు, కసితో ఉన్నారు. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా నువ్వు ఎలా ఆడుకుంటావు ఆడుకో. నాకు మాత్రం వీళ్ళందరిలో నుంచి ఈ రాష్ట్రానికి ఒక్క ముఖాడు కావాలి. 100%. నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరిలో ఆ దమ్ము ఉంది, రైట్? సే yes. ఇంకొంచెం గట్టిగా. That's better. Time to play the game! సో ఒక్క మొగడి రూల్స్ తెలుసు కదా మీకు? Say yes. That's better. Then let's go now. Come. It's all about the game, and how you play it. All about control, if you can take it. All about your stand, if you can play it. It's all about pain, who's gonna make it? ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క మగాడిని లక్కీ సెలెక్ట్ చేశాడు. బట్ మీరు ఇంకా లక్కీ అవ్వాలంటే మాకు జిల్లాలో ఉన్నటువంటి మగాడు కాదు, రాష్ట్రానికి ఒక్క మగాడు కావాలి. సో మీ దిల్లు, మీ ధైర్యం అండ్ మీ కెపాసిటీ ఏంటో నాకు తెలియాలి. మరి టాస్క్ మొదలెడదామా? రెడీ? సో మన స్టైల్లో స్టార్ట్ చేద్దామా గేమ్ ని? సో ముందుగా మిమ్మల్ని అందరినీ గుడ్డి వాళ్ళుగా మార్చేద్దాం. కాసేపు కళ్ళకు గంతలు కట్టేస్తాం. ఓకే? ఓకే, ఎవరికి కనిపించట్లేదు కదా? ఆర్ యు ష్యూర్? Yes. ఓకే, అందరూ ఒక్కసారి షఫల్ అయిపోండి, అటు ఇటు తిరగండి. ఎవరైతే మీ ఇష్టం, ఎవరినైనా టచ్ అవ్వండి, ఎవరినైనా ఫీల్ అవ్వండి. ఎవరి చెయ్యి పట్టుకుని మీరు పైకి లేపుతారు అంటే ఎవరి హ్యాండ్ ని హోల్డ్ చేసి మీరు గాలిలోకి చేతులు లేపుతారో వాళ్ళిద్దరిని నేను పార్ట్నర్స్ గా డిసైడ్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఇద్దరిద్దరు టీంలుగా అయ్యారు కదా. బట్ ఐఎమ్ సో సారీ, ఒక్కడు మిగిలిపోయాడు. ఓ, ఒక హ్యాండ్
కోసం మిగిలిపోయాడు. ప్రపంచాన్ని చూడండి, తీసేయండి మీ కళ్ళ గంతలు. నేను ఆల్రెడీ షో స్టార్ట్ చేసేటప్పుడు మీకు హలో చెప్పినప్పుడే చెప్పాను, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు మన ఒక్క మగాడిలో. ఎలిమినేషన్ ఏ విధంగానైనా రావచ్చు, ఏ విధంగానైనా స్టార్ట్ అవ్వచ్చు. పేరు సల్మాన్. కొంచెం బాడీ చేస్తే సల్మాన్ ఖానే, ఒక్క మగాడు అయ్యేవాడివే. కానీ నిన్నెవరు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోలేదే. ఎవరు దొరకలేదు కదా, అందుకే నువ్వు దొరికిపోయావు. లెట్స్ బిడ్ ఫేర్వెల్ టు హిమ్. బై సల్మాన్, యూ హావ్ టు లీవ్. యాక్చువల్లీ సల్మాన్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు హీరో. మీరందరూ తన చేతుల్లో ఇప్పుడు తను ఆడుకుంటాడు, మీరు చూస్తారు. తను ఇప్పుడు కింగ్ గా మారాడు, ఎలిమినేట్ అవ్వలేదు. కంగ్రాచులేషన్ సల్మాన్, నౌ యు ఆర్ ద బాస్. ఓకే, come on everybody. సో సల్మాన్, ఇక్కడ ఎవ్వరూ నేను ముట్టుకోలేదు, నిన్నెవ్వరూ పార్ట్నర్ గా చేసుకోలేదు. ఆల్మోస్ట్ రివీల్ అయిన తర్వాత నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్న ఫీల్ వచ్చింది నీకు కదా. ఒక్క మగాడు నిన్ను అదృష్టవంతుడిగా మార్చేసింది, రైట్? నిన్ను కింగ్ గా చేస్తుంది, నీకు అన్ని పవర్స్ ఇస్తుంది ఒక్క మగాడి టీం నిన్ను. ఓకే, సో ఇప్పటి వరకు నిన్నెవరు పార్ట్నర్ గా చేసుకోలేదు కదా, నిన్నెవరు టచ్ చేయలేదు, ఫీల్ అవ్వలేదు, హ్యాండ్ లిఫ్ట్ రేస్ చేయలేదు. సో ఇప్పుడు నేను రేస్ చేస్తున్నాను, యు ఆర్ ద బాస్ నౌ. సో వీళ్ళలో ఎవరు నీకు నచ్చలేదో వాళ్ళని ఎలిమినేట్ చేసే ఇది కూడా నీకు ఇస్తున్నాను పవర్. సల్మాన్, నీ సింహాసనం వచ్చేసింది, ప్లీజ్ బి సీటెడ్. నౌ యూ కెన్ రూల్ దెమ్. ఇక్కడ 11 పేర్స్ ఉన్నాయి కదా. ఈ 11 పేర్లలో నాకు కావాల్సింది 2 టీమ్స్. ఓకే, సో 5గురిని ఒక టీంలో, 5గురిని ఒక టీంలో, అంటే 5 పేర్లను ఒక టీంలో, 5 పేర్లను ఒక టీంలో డివైడ్ చేసిన తర్వాత ఒక్క పేరు మిగులుతుంది కదా. వాళ్ళని ఏం చేద్దాం అనేది తర్వాత డిసైడ్ చేద్దాం కింగ్. సో మీకు మీ ఇష్టం, వీళ్ళలో ఎవరినైనా ఏ టీంలోనైనా పడేయచ్చు. సో మొత్తానికి నాకు 2 టీంలు కావాలి, ప్లీజ్ మేక్ యువర్ చాయిస్. Okay. First, I will in team A. This couple will be there. These 2. Okay. Chalo. Yeah, in team B. This one. Team B. Yeah, team B. Come that side. Advelan. మిగిలింది. సో వీళ్ళని Okay. You go with team B and you go with team A. That's it. చాలు, మన కింగ్ డిసైడ్ చేశారు టీమ్ ఏలో ఎవరుంటారు, టీమ్ బిలో ఎవరుంటారు అన్నది. ఇక టీమ్స్ కి మనం యూనిఫామ్స్ వద్దామా? టీమ్ అన్నాక ఒక టీమ్ లా కనిపించాలి కదా, రైట్? Yes. So please change your costumes. So black team, blue team ready. వీళ్ళతో ఒక్క మగాడు యుద్ధం స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆర్ వి రెడీ ఫర్ ద బ్రేక్? ఆర్ వి రెడీ ఫర్ ద బ్రేక్? Then let's take a break. Break. బిర్యానీ తింటే అది ఇప్పుడు కక్కిస్తుంది, అంత కష్టమైన టాస్క్ చేయాలి మీరు.
మగాడిలో ఫస్ట్ టాస్క్ మొదలెడదా? చికెన్ బిర్యానీ ఇష్టమేనా? అందులో నాటుకోడి బిర్యానీ బిర్యానీ తింటే అది ఇప్పుడు కక్కిస్తాను. అంత కష్టమైన టాస్క్ చేయాలి మీరు. సో అదేంటనేది చెప్పడానికంటే ముందు బ్లాక్ టీమ్ అండ్ బ్లూ టీమ్ కి మనం లీడర్స్ ని పెడదాం విత్ యువర్ పర్మిషన్. ఓకే, బ్లూ టీమ్ లో ఎవరు టీమ్ లీడర్ అవుతారు? టీమ్ అంతా డిస్కస్ చేసుకుని డిసైడ్ చేసుకోండి. లోబో. ఓకే, అండ్ బ్లాక్ టీమ్ లో మక్సూద్. ఓకే, సో దే ఆర్ యువర్ లీడర్స్, లోబో, మక్సూద్. సో బ్లూ టీమ్ ని లోబో లీడ్ చేస్తాడు అండ్ బ్లాక్ టీమ్ ని మక్సూద్ లీడ్ చేస్తాడు. ఓకే, సో ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. సో టీమ్ లీడర్స్ ప్లీజ్ జాయిన్ us, లోబో అండ్ మక్సూద్. ఓకే, ఈ రెండు టీంల్లో ఎవరు ఫస్ట్ టాస్క్ ఆడతారన్నది కింగ్ విల్ డిసైడ్. సల్మాన్ ది కింగ్. I will say Maqsood. Maqsood team. Yeah. So I wish you all the best. So King, please be seated. మీకోసం సింహాసనం వెయిట్ చేస్తుంది. కూర్చుని ఎంజాయ్ ద గేమ్. Thank you very much. Thank you. సో కోడి చేతిలో ఉండగానే మీకు కాస్త కహాని అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా పట్టాడా కోళ్ళు? మామూలుగా కాదు, దొంగ కోళ్ళు పట్టారా? కొందరు మాత్రం ఇక్కడ నాకు దొంగ కోళ్ళ మొహాలే కనిపిస్తున్నాయి. ఎవరు నవ్వారో వాళ్ళే ముఖ్యంగా. ఎనీవేస్, సో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి పెద్ద కష్టమైన పనేం కాదు కదా, మజా కూడా వస్తుంది. రైట్? అందులో టీమ్ వర్క్ చేస్తే ఇంకా మజా వస్తుంది. అందులో దొంగతనాలు. సో దొరలా దొంగతనం చేయండి. ఒక సర్కిల్ ఫామ్ అవ్వండి ప్లీజ్. సో గెట్ సెట్ గో అని నేను కోడిని డ్రాప్ చేస్తాను. సో ఎవరైతే కోడిని తొందరగా పట్టుకుంటారో, అంటే ఏ టీం అయితే తొందరగా కోడిని క్యాచ్ చేస్తుందో వాళ్ళే విన్నర్స్. గాట్ ఇట్? రెడీయా? గెట్ సెట్ గో. అరే 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 యార్, క్యా బాత్ హై, టూ మచ్. చాలా హుషారుగా ఉన్నారు. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ఇంత సింపుల్ గేమ్ పెడితే మీరు ఆంధ్రప్రదేశ్ కి ఒక్క మగాడు అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నవ్వుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నవ్వుతారు. రైట్? అందుకే ఒక్క మగాడు అంటే మగ ధీరుడై ఉండాలి, మామూలుగా ఉండకూడదు. అందుకే కొంచెం కాంప్లికేటెడ్ చేసేద్దాం మన గేమ్ ని. సో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, గెట్ ద రోప్స్. అందరి కాళ్ళు కట్టేసేవా? ఒక్కరి కాళ్ళు ఒకరికి, ఈ బంధం విడదీయరానిది అన్నట్టుగా కట్టేసి. దొంగ కోళ్ళు పట్టి 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 కోళ్ళగా తయారైపోయారు. చూద్దాం బ్లాక్ టీమ్ గెలుస్తుందా బ్లూ టీమ్ గెలుస్తుందా చూద్దాం. టైం లిమిట్ ఉంటుంది. కేవలం కోడిని పట్టడం మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకోకండి. మీ మంచి కోరి చెప్తున్నాను, కొంచెం కోఆర్డినేషన్ లో తేడా అయినా చాలా చాలా తేడా అవుతుంది. ఓకే, సో బివేర్ అండ్ బి కేర్ఫుల్. రెడీ? గెట్ సెట్ గో. ముట్టబడి
చూడండి ఇలాంటి దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్క మొగాడు వచ్చాడు. 1 నిమిషం 19 సెకండ్స్ లో కాళ్ళన్నీ కట్టేసినా కూడా కోడ్లు పట్టేశారు. వావ్, దట్స్ గ్రేట్. సో ఇదే టాస్క్ మన బ్లూ టీమ్ చేస్తుంది. లోబో, ఆర్ యు రెడీ? చూసారు కదా, చూసిన తర్వాత చేయడం ఇంకా ఈజీ. 1 minute 19 seconds లో వీళ్ళు ఈ టాస్క్ కంప్లీట్ చేశారు. మీరు అంతకంటే తక్కువ టైంలో చేస్తేనే మీ టీం విన్ అవుతుంది. గాట్ ఇట్? చలో. సో 23 జిల్లాల నుంచి 23 హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చారు. ఈ మగధీరుల్లో ఒక్కరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క మగాడు అవుతారండి. బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక్క మగాడు అయ్యే ఛాన్స్ ఈ రోజు ఒక్కరికి మిస్ అవుతుంది. వన్ మినిట్ 19 seconds లో టాస్క్ కంప్లీట్ చేశారు మీ టీం. వెరీ గుడ్. సో బ్లూ టీమ్, ఆర్ యు రెడీ? సో మీకు స్ట్రెచింగ్ అలవాటు ఉందా? అదర్వైజ్ బివేర్. ఓకే, కొంచెం తేడా జరిగినా చాలా తేడాలు వస్తాయి. గాట్ ఇట్? ఓకే. సో 1 minute 19 seconds కంటే 1 నిమిషం ఎక్కువైనా మీరు ఓడిపోయినట్టే, 1 నిమిషం తక్కువైనా గెలిచినట్టే. గాట్ ఇట్? 1 minute 18 seconds లో టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. రెడీ? 1 2 3. పట్టుకోలేకపోయారు. టైం లిమిట్ అయిపోయింది. సరే కనీసం కోటినైనా పట్టుకోనంటే అది కూడా చేయలేదు. నో మేడం, వాటర్ తాగొచ్చు. మా దగ్గర వాటర్ కాదు, మా దగ్గర మాకు తెలుసు. మేము కోడిని ఇంకా టైం తొందర చేస్తే పట్టుకోగలుగుతున్నాయి, కానీ టైం అయిపోయింది మాకు తెలుసు. వెన్ టైమ్ ఈజ్ ఓవర్ ఐ ఫీల్ కి వేస్ట్ ఆఫ్ రన్నింగ్. సో అవునా? సో ఈ పాయింట్ డెఫినెట్ గా నేను నోట్ చేసుకుంటాను. ఏదో ఒక రోజు ఎలిమినేషన్ టైమ్ లో యూజ్ అవుతుంది నాకు. ఓకే బాబు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను గుర్తుంచుకుంటాను. సో ఎలిమినేషన్ కి రూల్స్ ఉండవు కదా? ఎలిమినేషన్ రూల్ ఉంటాయి మేడం. ఉండదు సార్, దిస్ ఈజ్ ఒక్క మగాడు. ఓకే ఓకే. సో టాస్క్ ఫినిష్ అయిపోయింది. 1 minute 19 seconds లో కోడిని పట్టుకున్నారు కాబట్టి బ్లాక్ టీమ్, మక్సూద్ టీమ్ విన్నర్స్. మక్సూద్ టీమ్ విన్నర్ గా అనౌన్స్ చేస్తూ బ్లూ టీమ్ మన లోబో టీమ్ ఈజ్ ఇన్ రెస్ట్ నౌ. సో ఈ టీమ్ నుంచి ఒక్కరు ఇప్పుడు ఎలిమినేట్ అవుతారు. సో 23 జిల్లాల నుంచి 23 హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చారు. ఈ మగధీరుల్లో ఒక్కరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క మగాడు అవుతారండి. బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక్క మగాడు అయ్యే ఛాన్స్ ఈ రోజు ఒక్కరికి మిస్ అవుతుంది. ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. వారెవరో చూద్దాం. ఇప్పుడు ఎలిమినేషన్ పవర్స్ అన్ని నేను కింగ్ కి చూస్తున్నాను. సో ఈ టీమ్ ని, ఈ బ్లూ టీమ్ ని అబ్జర్వ్ చేయండి. ఏ రీజన్ అయినా కావచ్చు, పర్సనల్ గ్రడ్జ్ అని కావచ్చు, తన ఫేస్ నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు. ఏ రీజన్ వల్ల అయినా సరే ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. I would like to say the name Mr. Bharat because while doing the task it was a bit difficult for him to work with the team, so it was disturbing taking the time of teamwork. So for that reason I would like. So it's Bharat. Yeah. Vijayawada Bharat. Please come. So Bharat ఒక్క మగాడు అవుదామన్న ఛాన్స్ జస్ట్ కింగ్ అయిన కారణం చేత మిస్ కొట్టేసింది. సల్మాన్ నిన్ను ఎలిమినేట్ చేసేసాడు. కూల్ గా తీసుకుంటాను మేడం. బట్ కానీ ఒక ఫ్యాట్ ఉంది అని ఇది ఉంది చూసారా, జస్ట్ ఫ్యాట్ వల్ల నేను పరిగెత్తలేకపోయాను అనేది. యాక్చువల్లీ నా టీం నుండి ఫస్ట్ కండక్ట్ లో నేనే దూకింది మేడం. 2 times దూకా, ఎక్కడ దూకాను అక్కడ దూకాను. కానీ తనకి నేను ఎక్కడ దూకినట్టుగా అసలు ఎలా కనబడింది అర్థం కాల. రెండోది వచ్చేసి ఒకవేళ ఆ టీం కి నేను పట్టుగా కనపడే ఒకవేళ నా తీసారేమో తెలియచ్చు, కానీ మేబీ చెప్పలేను.
యూ క్యాన్ బి ఎ థ్రెట్ టు నేను ఆయనతో కాంటాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నాకు నీ గెలవగలనే దమ్ము నాలో ఉంది, కానీ ఆయన ఎందుకు చేశారనేది ఓకే పర్సనల్ అనుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ మై టీమ్. మెలిన్ బ్లూ చూపించండి మనోళ్ళంటే ఏంటో. పారిపోవాలి, పరిగెత్తించాలి. పారిపోవాలి, పరిగెత్తించాలి. ప్రస్తుతం నువ్వే పారిపోవాలి, పరిగెత్తాలి. ఏం పర్లేదు మేడం, నేను కూల్ గా తీసుకున్నాను, చాలా కూల్ గా తీసుకున్నాను. బట్ కానీ ఏంటంటే మీరందరూ జస్ట్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, కానీ ఇంటి దగ్గర నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. టీవీలో బాలు మేడం ఎదురుగా నుంచి ఎప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అందరూ ఎంజాయ్ చేయండి. బాయ్. విజయవాడ గురాడు అనిపించుకున్నాం. విజయవాడకి లోకల్ నువ్వే. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ కింగ్. సో ఈ 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ మగధీరుల్లో ఒక్కరికి ఒక్క మగాడు, ఆంధ్రప్రదేశ్ ఒక్క మగాడు అయ్యే ఛాన్స్ మిస్ అయింది. సో ఇంకా 22 బాయ్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఒక్క మగాడికి ఇంకాస్త దగ్గర ఎవరు అవుతారో చూద్దాం. నెక్స్ట్ టాస్క్ వెళ్దామా? ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ లోకి వద్దామా? చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ప్లీజ్. ఇంతకంటే భయంకరమైన టాస్క్ ఏముంటుందో ఇంతమందిని ఇలా చూద్దాం. ఒక్కరన్నా రితిక్ రోషన్ లా ఉన్నారా? మనం ఎంజాయ్ చేద్దాం అంటే దేవుడా, షేమ్ ఆన్ యూ గైస్. సో ఒక్క మగాడిలో సెకండ్ టాస్క్ వచ్చేసామండి. వావ్, ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం కదా. ఈ కుర్రాళ్ళందరూ ఇలాంటి చోటికి రావాలంటే కొంచెం పోజ్ కొడుతుంటారు. మేమా, నో, ఓ నో, ఇలాంటివన్నీ కదా. ఆ పోజ్ కొట్టడాన్ని ఈ రోజు మనం ఎరేజ్ చేసేద్దామండి. ఓకే, వైప్ ఆఫ్ చేసేద్దాం. జనరల్ గా పర్ఫ్యూమ్స్ అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం కదా. పర్ఫ్యూమ్ యాడ్లు అయితే ఎంత బాగుంటాయో, కట్టుకోగానే ఫాలో అయిపోతుంటారు లక్షల మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు కదా. ఇప్పుడు మీకు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ పర్ఫ్యూమ్, ఆ యాడ్ కంటే అంటే యాక్స్ ఎఫెక్ట్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి పర్ఫ్యూమ్, కొన్ని రోజుల పాటు మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి పర్ఫ్యూమ్ మిమ్మల్ని వెంటాడబోతోంది. ఒక్కసారి అది చూడండి. ఒక కొండ మీకోసం వెయిట్ చేస్తుంది. పర్ఫ్యూమ్ కొండ, ఎస్, ఇండియన్ పెండ. అది మామూలు పెండ కాదు, అది గేదె పెండ, ఆవు పెండ, దున్నపోతు పెండ, ఎద్దు పెండ, అన్ని రకాల పెండలు ఉన్నాయి. సో ఈ పేడతో కనీసం ముందుగా ఎప్పుడన్నా అసలు ఎవరైనా పేడ ఎత్తారా ఇక్కడున్న వాళ్ళు? నిజం చెప్పండి ధైర్యంగా. గేదెలుండే. వా, గుడ్ గుడ్. ఓకే, అన్ని కలిసి ఎప్పుడు ఎత్తలేదు, ఎప్పుడు సపరేట్ గా. అయితే గేదెది కానీ అయితే ఆవుది కానీ ఎత్తావు కదా, కదా ఎత్తలేదు కదా. ఓకే, వెరీ గుడ్. సో అందులో ఇంకొన్ని వరాహ అవతారం కూడా ఉంది. డోంట్ వరీ. సో అందులో వరాహమూర్తి కూడా ఉన్నాడు. ఓకే ఓకే, తెగించేసేయండి. రెడీ? సింపుల్ థింగ్. ఇక్కడ మన బ్లాక్ టీమ్ ఉంది, బ్లూ టీమ్ ఉంది. బ్లాక్ టీమ్ లో 11 మంది ఉన్నారు, బ్లూ టీమ్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. ఒకరు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి కొంచెం డిసడ్వాంటేజ్. సో మీరు చేయాల్సిందల్లా అక్కడున్న పేడని వేరే చోటికి షిఫ్ట్ చేయాలి. టీమ్ లో ఇద్దరు, ఈసారి ఇంతకు ముందు ఒక లీడర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఇద్దరు లీడర్స్ ఉంటారు. సో లీడర్స్ కి చాలా పని ఉంటుంది. ఆ పేడని వాళ్ళు కలెక్ట్ చేస్తారు అన్నమాట. సింపుల్ గా 5 నిమిషాలు టైం ఇస్తాను. 5 నిమిషాల టైంలో ఏ టీం ఎక్కువ పేడ కలెక్ట్ చేస్తుందో దే విల్ బి ద విన్నర్స్. రెడీయా కింగ్? So last time I've given tell them to go first. This time I'll tell them. Okay. Blue team will participate first now. కాకపోతే పేడ ఎత్తాలంటే ఈ కాస్ట్యూమ్ సరైనది కాదేమో కదా, కాస్త కొంచెం అప్పీలింగ్ గా ఉండాలి. రైట్? అప్పుడే కొంచెం మజా వస్తుంది. రెడీయా? ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ లోకి వద్దామా? చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ప్లీజ్. Did it
Oh my God! इतना गंदा अच्छी ఓకే యాక్చువల్లీ ఈ ఒక్క మొగటి టాస్క్ వీళ్ళక నాకే తెలియట్లేదండి. ఇంతకంటే భయంకరమైన టాస్క్ ఏ ఉంటుందో ఇంతమందిని ఇలా చూడ్డా. ఒక్కరన్నా రితిక్ రోషన్ లా ఉన్నారా? కొన్ని ఎంజాయ్ చేద్దాం అంటే దేవుడా షేమ్ ఆన్ యూ గైస్. ఇక రూల్స్ కి వచ్చేద్దాం. ఏ ఇద్దరు పేడని కలెక్ట్ చేస్తారు. సో మీ ఇద్దరు అక్కడికి రావాలి. రెడీ? చలో కమ్ కమ్. రెడీ? సో పేడ కలెక్ట్ చేయడానికి రెడీనా? ఎంతకంటే ఘోరంగా ఎవరు రెడీ అవ్వరండి. థ్యాంక్ గాడ్ ఇక్కడ నుంచి ఒక సావరి వచ్చాడు. ఎనీవేస్ ఎవరేది ఉన్నా ఏది లేకపోయినా కానీ పేడ మాత్రం ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టండి. అది ఎలా అంటే జనరల్ గా చేతులతో తెస్తాం కదా, అదే పని చేద్దాం. రెడీ? ఎలా? ఎక్కడ వేస్తాం? తెచ్చి ఇక్కడ వేస్తే వాళ్ళు తీసుకుంటారు, అంతేనా? కానీ ఇది మనది ఒక్క మగాడు గేమ్ యా. పల్లెల్లో ఎవరైనా పేడ తీసేస్తారు, పక్కకు పెడతారు. సో మీరు అదే పని చేస్తే గొప్పే ఉంటుంది కదా. కామన్ మ్యాన్ చేసే పని ఒక్క మగాడు చేయకూడదు, కొంచెం డిఫరెంట్ గా చేయాలి. సో మనం చేతులు మాత్రం యూజ్ చేయాలి పేడ కలెక్షన్ కి. చేతులు యూజ్ చేయకూడదు, బాడీ మొత్తం యూజ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళండి, దొరలండి, నెత్తితో తండి, నోటితో తండి, కాళ్ళతో తండి, ఎక్కడి నుంచి అన్న తండి. మీరు తెచ్చినటువంటి పేడని మీ ఇద్దరు టీమ్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసి బకెట్ లో వేస్తారు. గాట్ ఇట్? ఎక్కడ పెట్టుకో, చేతులు యూజ్ చేయకూడదు. ఓకే, 5 నిమిషాలు టైం ఇస్తాను. ఎంత ఎక్కువ పేడ కలెక్ట్ చేసుకుని తెస్తారో, వీళ్ళు ఎంత ఎక్కువ పేడ ఇక్కడ జమ చేస్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఏ టీం విన్ అయిందని. సో ఎవరైతే లూజర్స్ ఉంటారో వాళ్ళలోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్. Good. I must appreciate you all. What a teamwork. నిజానికి ఇంతకు ముందు కంప్లీట్ కాస్ట్యూమ్ లో ఎవ్వరు బాలేరు. పేడ తగిలిన తర్వాత నిజమైన హ్యాండ్సమ్స్ లా కనిపిస్తున్నావు. సీరియస్లీ మట్టి బిడ్డలు. వావ్. సో పేడ కలెక్షన్ ఎంత అయింది? 2 బకెట్లు, ఒక చిన్న తట్ట. ఓకే కింగ్, ఎవరెలా కష్టపడ్డారో చూసారు కదా. ఎందుకంటే ఎలిమినేషన్ అప్పుడు మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరెంత హార్డ్ వర్క్ చేశారు. ఓకే, సో రీజన్ ఇవ్వాలి కదా. It's a bit very much difficult, you know, but all of them have done a great job. So it's a bit difficult to just to but still one has to leave. ఎందుకంటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి తక్కువ పేడ ఎవరైతే కలెక్ట్ చేస్తారో ఆ టీం నుంచి ఒకరు bye and వెళ్ళిపోతారు. Really they had done a very good job. Of course and what an escape. Yeah, and I'm feeling lucky. Yo కాదు yo. Anyways, ఇప్పుడు టీమ్ ఏ అయిపోయింది. ఇప్పుడు టీమ్ బి అని మన బ్లాక్స్ విల్ కమ్ అండ్ అటాక్ ద కౌడంగ్. సో ఈ టీమ్ లోంచి ఏ నలుగురిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? మీరు నిర్ణయం తీసుకోండి.
ఒక్క మగాడిలో సెకండ్ టాస్క్ వచ్చేసామండి. వావ్, ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం కదా. ఈ కుర్రాళ్ళందరూ ఇలాంటి చోటికి రావాలంటే కొంచెం పోజ్ కొడుతుంటారు. మేమా, నో, ఓ నో, ఇలాంటివన్నీ కదా. ఆ పోజ్ కొట్టడాన్ని ఈరోజు మనం ఎరేజ్ చేసేద్దామండి. ఓకే, వైప్ ఆఫ్ చేసేద్దాం. జనరల్ గా పర్ఫ్యూమ్స్ అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం కదా. పర్ఫ్యూమ్ యాడ్లు అయితే ఎంత బాగుంటాయో, కట్టుకోగానే ఫాలో అయిపోతుంటారు లక్షల మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు కదా. ఇప్పుడు మీకు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ పర్ఫ్యూమ్, ఆ యాడ్ కంటే అంటే యాక్స్ ఎఫెక్ట్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి పర్ఫ్యూమ్, కొన్ని రోజుల పాటు మీతో మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి పర్ఫ్యూమ్ మిమ్మల్ని వెంటాడబోతోంది. ఒక్కసారి అది చూడండి. ఒక కొండ మీకోసం వెయిట్ చేస్తుంది. పర్ఫ్యూమ్ కొండ, ఎస్, ఇండియన్ పెండ. అది మామూలు పెండ కాదు, అది గేదె పెండ, ఆవు పెండ, దున్నపోతు పెండ, ఎద్దు పెండ, అన్ని రకాల పెండలు ఉన్నాయి. సో ఈ పేడతో కనీసం ముందుగా ఎప్పుడన్నా అసలు ఎవరైనా పేడ ఎత్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు? నిజం చెప్పండి ధైర్యంగా. గేదెలుండే. వా, గుడ్ గుడ్. ఓకే, అన్ని కలిసింది ఎప్పుడు ఎత్తలేదు, ఎప్పుడు సపరేట్ గా. అయితే గేదెది కానీ అయితే ఆవుది కానీ ఎత్తావు కదా, కదా ఎత్తలేదు కదా. ఓకే, వెరీ గుడ్. సో అందులో ఇంకొన్ని వరాహ అవతారం కూడా ఉంది. డోంట్ వరీ. సో అందులో వరాహమూర్తి కూడా ఉన్నాడు. ఓకే ఓకే, తెగించేసేయండి. రెడీ? సింపుల్ థింగ్. ఇక్కడ మన బ్లాక్ టీమ్ ఉంది, బ్లూ టీమ్ ఉంది. బ్లాక్ టీమ్ లో 11 మంది ఉన్నారు, బ్లూ టీమ్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. ఒక ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి కొంచెం డిసడ్వాంటేజ్. సో మీరు చేయాల్సిందల్లా అక్కడున్న పేడని వేరే చోటికి షిఫ్ట్ చేయాలి. టీమ్ లో ఇద్దరు, ఈసారి ఇంతకుముందు ఒక లీడర్ ఉన్నారు కదా, ఇప్పుడు 2 లీడర్స్ ఉంటారు. సో లీడర్స్ కి చాలా పని ఉంటుంది. ఆ పేడని వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట. సింపుల్ గా 5 నిమిషాలు టైం ఇస్తాను. 5 నిమిషాల టైంలో ఏ టీమ్ ఎక్కువ పేడ కలెక్ట్ చేస్తుందో దే విల్ బి ద విన్నర్స్. రెడీయా కింగ్? So last time I've given tell them to go first. This time I tell them. Okay, blue team will participate first now. కాకపోతే పేడ ఎత్తాలంటే ఈ కాస్ట్యూమ్ సరైనది కాదేమో కదా, కాస్త కొంచెం అప్పీలింగ్ గా ఉండాలి. రైట్? అప్పుడే కొంచెం మజా వస్తుంది. రెడీయా? ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ లోకి వద్దామా? చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ప్లీజ్. You can. Oh my God! इतना गंदा अच्छी. ఓకే, యాక్చువల్లీ ఈ ఒక్క మొగటి టాస్క్ వీళ్ళగా నాగా తెలియట్లేదండి. ఇంతకంటే భయంకరమైన టాస్క్ ఏ ఉంటుందో ఇంతమందిని ఇలా చూడ్డా. ఒక్కరన్నా హృతిక్ రోషన్ లా ఉన్నారా? పోనీ ఎంజాయ్ చేద్దాం అంటే దేవుడా, షేమ్ ఆన్ యూ గైస్. ఇక రూల్స్ కి వచ్చేద్దాం. ఏ ఇద్దరు పేడని కలెక్ట్ చేస్తారు. సో మీ ఇద్దరు అక్కడికి రావాలి. రెడీ? చలో, కమ్ కమ్. రెడీ? సో పేడ కలెక్ట్ చేయడానికి రెడీనా? ఎంతకంటే ఘోరంగా ఎవరు రెడీ అవ్వరండి. థ్యాంక్ గాడ్, ఇక్కడ నుంచి ఒక సావరి వచ్చాడు. ఎనీవేస్, ఎవరేది ఉన్నా ఏది లేకపోయినా కానీ పేడ మాత్రం ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టండి. అది ఎలా అంటే జనరల్ గా చేతులతో తెస్తాం కదా, అదే పని చేద్దాం. రెడీ? ఎలా? ఎక్కడ వేస్తావు? తెచ్చి ఇక్కడ వేస్తే వాళ్ళు తీసుకుంటారు, అంతేనా? కానీ ఇది మనది ఒక్క మగాడు గేమ్ యా. పల్లెల్లో ఎవరైనా పేడ తీసేస్తారు, పక్కకు పెడతారు. సో మీరు అదే పని చేస్తే గొప్పే ఉంటుంది కదా. కామన్ మ్యాన్ చేసే పని ఒక్క మగాడు చేయకూడదు, కొంచెం డిఫరెంట్ గా చేయాలి. సో మనం చేతులు మాత్రం యూజ్ చేయాలి పేడ కలెక్షన్ కి. చేతులు యూజ్ చేయకూడదు, బాడీ మొత్తం యూజ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళండి, దొరలండి,
నెత్తితో తండి, నోటితో తండి, కాళ్ళతో తండి, ఎక్కడి నుంచి అన్న తండి. మీరు తెచ్చినటువంటి పేడని మీ ఇద్దరు టీమ్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసి బకెట్ లో వేస్తారు. గాట్ ఇట్? ఎక్కడ పెట్టుకో, చేతులు యూజ్ చేయకూడదు. ఓకే, 5 నిమిషాలు టైం ఇస్తాను. ఎంత ఎక్కువ పేడ కలెక్ట్ చేసుకుని తెస్తారో, వీళ్ళు ఎంత ఎక్కువ పేడ ఇక్కడ జమ చేస్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఏ టీం విన్ అయిందని. సో ఎవరైతే లూజర్స్ ఉంటారో వాళ్ళలోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్. మొలపెట్ట నాడుపెట్ట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ Good. I must appreciate you all. What a teamwork. నిజానికి ఇంతకు ముందు కంప్లీట్ కాస్ట్యూమ్ లో ఎవ్వరు బాలేరు. పేడ తగిలిన తర్వాత నిజమైన హ్యాండ్సమ్స్ లా కనిపిస్తున్నావు. సీరియస్లీ మట్టి బిడ్డల. వావ్. సో పేడ కలెక్షన్ ఎంత అయింది? 2 బకెట్లు, ఒక చిన్న తట్ట. ఓకే కింగ్, ఎవరెలా కష్టపడ్డారో చూసారు కదా. ఎందుకంటే ఎలిమినేషన్ అప్పుడు మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరెంత హార్డ్ వర్క్ చేశారు. ఓకే, సో రీజన్ ఇవ్వాలి కదా. It's a bit very much difficult, you know, but all of them has done a great job. So it's a bit difficult to just to them. But still one has to leave. ఎందుకంటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి తక్కువ పేడ ఎవరైతే కలెక్ట్ చేస్తారో ఆ టీం నుంచి ఒకరు bye and వెళ్ళిపోతారు. Really they had done a very good job. Of course. And what an escape. Yeah, and I'm feeling happy. Yo కాదు, yo. Anyways, ఇప్పుడు టీమ్ ఏ అయిపోయింది. ఇప్పుడు టీమ్ బి అని మన బ్లాక్స్ విల్ కమ్ అండ్ అటాక్ ద కౌడంగ్. సో ఈ టీమ్ లోంచి ఏ నలుగురిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయం తీసుకోండి.